18 years బ్యాక్ తోకలేని పెట్ట అనే సినిమాతోటి నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఆల్మోస్ట్ నిజం చెప్పాలంటే రోడ్లు పాలైపోయి, కానీ ఇండస్ట్రీ మాత్రం వదలలేదు. నేను ఇండస్ట్రీ నన్ను వదలలేదు. మనకి ఎక్కడ పోయిందో అక్కడే తిరిగి వెతుక్కోమంటారు. అలాగే ఆ వెతుకులాట్లో నేను ఒక రచయితగా నా జర్నీని నేను స్టార్ట్ చేసిన తర్వాత 18 సంవత్సరాల తర్వాత నాకు సత్యనారాయణ గారు పరిచయం అయ్యారు. ఎంవివి సత్యనారాయణ గారు. ఆయన సినిమా తీద్దామని రావడం జరిగింది. అప్పుడు నాకు ఒక మంచి స్టోరీ దొరికితే మనం చేద్దాం అనే ఒక ఆలోచనతో నేను దాదాపు 1 year నుంచి మనం చేద్దామండి అంటూ నేను వచ్చాను. అనుకోకుండా ఒకరోజు అసలు ఈ సినిమా జరగడానికి కారణం నాన్న ఎవరంటే పీవీపీ గారు. ఎందుకంటే బల్బు సినిమా నుంచి ఆయన నాకు పరిచయం అయ్యారు. పీవీపీ గారు ఒకరోజు నాకు ఫోన్ చేసి ఒక మంచి స్టోరీ విన్నాను నేను, అది మేము తీద్దాం అనుకుంటున్నాం, మీరు ఒకసారి దాన్ని విని బాగుంది అంటే మేము సినిమా స్టార్ట్ చేస్తామని చెప్పారు. కానీ అంజలి చేస్తేనే గీతాంజలి ఉంటుంది అని మాత్రం చెప్పారు. అంజలి చేస్తేనే చేస్తా ఈ సినిమా నేను, ఎందుకంటే ఆ క్యారెక్టర్ కూడా ఇంపార్టెన్స్ అటువంటిది. మనం ఎందుకంటే అండ్ దీంట్లో అన్ని పోస్టర్స్లో హారర్ కామెడీ అని ప్రధానంగా రాయడం జరిగింది. ఎందుకంటే గీతాంజలి అనగా ఇందాట తను చెప్పినట్టు మనకి ఆ గొప్ప ప్రేమ కావ్యం గుర్తుకొస్తుంది. అది సినిమాకి మైనస్ కాకూడదు. ఎందుకంటే గీతాంజలి అనగానే ఇది ఒక పెద్ద ప్రేమ కథ అనుకుని వాళ్ళు ఏదో ఊహించుకుంటారని నేను వెరీ క్లియర్గా ముందే గీతాంజలి అనగా హారర్ కామెడీ, ఇది హారర్ కామెడీ అనుకున్న వెంటనే నేను 2 పాత్రలు ప్రధానంగా నమ్మాను. ఒకటి అంజలి పాత్ర, ఆ తర్వాత అతి ముఖ్యమైన పాత్ర బ్రహ్మానందం గారి పాత్ర. ఎందుకంటే బ్రహ్మానందం గారు ఆయనలో ఒక గొప్ప, ఆయనకు ఉన్న వరం, ఆయన హాస్యం, ఆయన నటన అన్నీ మనం చూసాం. ఆయన ప్రేక్షకులను పడేస్తారు, అలాగే సినిమాని నిలబెడతారు. 2 ఆయనే చేస్తారు. తన హాస్యంతో పడేయడం, నిలబెట్టడం 2 ఆయనకే సాధ్యం. అది గొప్ప వరం. ఎందుకంటే ఆయన ఎప్పుడు పొద్దున్న రాగానే ఆయన చాలా సీరియస్గా ఉంటారు, డిగ్నిఫైడ్గా ఉంటారు. కానీ కెమెరా ముందుకు వెళ్ళిన తర్వాత నేను మొన్న చెప్పాను, గురూజీ మీరు ముందు బయట ఒకలా ఉంటారు, కెమెరా ముందుకు వెళ్ళి యాక్షన్ అని చెప్పిన తర్వాత మరి మీలో ఒక తెలియని అతీత శక్తి ప్రవేశిస్తుందో ఏంటో తెలియదు, మేమెవరో ఏం చెప్పాం. ఆ కంటెంట్ మాత్రం ఆయన తెలుసుకొని ఇది
అంటే ఇన్ని సినిమాలు నేను నా జీవితంలో నాకు తెలిసి 957 సినిమాలు చూడలేదు, కానీ 987 సినిమాలు చూడలేదు నేను, కానీ 987 సినిమాలు చేశారు బ్రహ్మానందం గారు. మనం చూడని అన్ని సినిమాలు చేసిన ఆయన ఈ రోజుకి అంతే అంతే ఫ్రెష్గా, అంటే సినిమా పట్ల అంతే ఆసక్తిగా తన పాత్ర ఏంటి ఆ కెమెరా ముందుకు వచ్చిన తర్వాత ఆ సిచ్యువేషన్ తగ్గట్టు అద్భుతం. గీతాంజలి అన్న సినిమా ద్వారా మళ్ళీ ఒక డైనమిక్, మళ్ళీ ఒక కొత్త బ్రహ్మానందం గారు. ఆయన ప్రతి సినిమాలో నిన్న కూడా ఆయన స్పీచ్లో చెప్పారు, సినిమాలో హీరోలు ఉంటారు, హీరోయిన్స్ వాళ్ళు ఎండనక వాననక 100 రోజులు 150 రోజులు పనిచేసి అండ్ లాస్ట్లో 10 రోజుల నుంచి పనిచేసి మొత్తం తీసుకెళ్ళిపోతారు. మేము అపార్ట్మెంట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో విశాఖపట్నంలో మంచి పొజిషన్లో చాలా అపార్ట్మెంట్స్ విశాఖపట్నం ప్రజలందరికీ గుడ్ క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేసి మంచి టైంలో డెలివరీ ఇచ్చి మంచి పేరు సంపాదించున్నాం. సో నాకు ఎప్పటి నుంచో సినిమా నిర్మాణం అంటే నాకు చాలా ఇష్టం. వినాయక్ గారు కూడా నాకు కొద్దిగా స్నేహితులు, సో ఆయనతో కూడా నాకు పరిచయం ఉంది. వినాయక్ గారితో కూడా ఇదివరకు ఒకసారి మూవీ చేద్దామనే ఊరికే సరదాగా అడిగాను, కానీ అంత టైము అంత స్పెండ్ చేసి ఇది కూడా నా దగ్గర ప్రస్తుతానికి లేదు. సో కోన గారు కూడా మాతో ఫస్ట్ మీరు ఒక మంచి మూవీ చేద్దాం, తర్వాత పెద్ద మూవీస్ చూడవచ్చు అని చెప్పేసి ఒక 3 months బ్యాక్ మాకు ఒకసారి కాల్ చేశారు. ఎంవివి గారు ఒక మంచి మూవీ సబ్జెక్ట్ ఉంది, మీరు రండి ఒకసారి విందామంటే ఫస్ట్ టైంలో నాకు డైరెక్టర్ రాజ్ కిరణ్ గారు, ఈ శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. నాకు ఫస్ట్ టైం ఈ మూవీ కథ నాకు బాగా నచ్చింది, చాలా బాగుంది. అందరూ నవ్వుకొని భయపడి నవ్వుకొని చాలా ఆనందంగా బయటికి వెళ్ళే విధంగా కథ ఉంది. సో ఈ సినిమాకి అంజలి గారు అయితే బాగుంటుందని అప్పుడు అనుకున్నాం. అదేవిధంగా అంజలి గారు కూడా మాకు డేట్స్ ఇచ్చి షూటింగ్కి వెంటనే రావటం. సో మాకు ఫిల్మ్ ఇది మాకు కొత్త. సో కానీ ఇక్కడ ఏ విధమైన కొత్త లేకుండా వీళ్ళందరూ కోన గారు మాకు స్నేహితులు, అదేవిధంగా డైరెక్టర్ గారు, మిగిలిన ఆర్టిస్టులు, అంజలి గారు ఎంతో సపోర్ట్ చేసి మూవీ ఇంత హ్యాపీగా సగం పైగా షూటింగ్ చేయగలిగాం. ఈ మూవీ తప్పనిసరిగా చాలా మంచి పెద్ద హిట్ అవుతుంది. అందరూ నవ్వుకుని చాలా సరదాగా మూవీని ఎంజాయ్ చేస్తారని మాకు పూర్తిగా నమ్మకం ఉంది. దీనికి ఈ మూవీ ఇంత బాగా రావటానికి మాకు కోఆపరేట్ చేస్తున్న కోన వెంకట్ గారు, అదేవిధంగా డైరెక్టర్ రాజ్ కిరణ్ గారు, అంజలి గారు, సో శ్రీనివాసరెడ్డి గారు, కెమెరామెన్, అందరూ మిగిలిన ఆర్టిస్టులందరికీ థ్యాంక్స్ చెప్తూ ఈ సినిమా సక్సెస్ అవుతుంది కాబట్టి అందరూ చాలా ఎంజాయ్ చేస్తారని మళ్ళీ నేను యాజ్ ఎ ప్రొడ్యూసర్గా చెప్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను అసలు ఇలాంటి సినిమా నాకు డైరెక్ట్ చేసే అవకాశం వచ్చి ఉంటే చాలా బాగుండేది అనుకున్నాను. ఆల్ ది బెస్ట్ అండి. అలాగే అంజలి గారికి చాలా మంచి పేరు వస్తుంది. మా రైటర్ వెంకట్ గారికి, తర్వాత ఇక్కడ బ్రహ్మానందం గారికి, మరి ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి శ్రీనివాస్ రెడ్డి గారికి కూడా మంచి పేరు వస్తుంది. ఆల్ ది బెస్ట్ టీమ్. ఓ మంచి అవకాశం ఈ సినిమా ద్వారా లభించింది నాకు. యాక్చువల్గా ఈ సినిమా ఒక 2-3 సంవత్సరాల క్రితమే స్టార్ట్ అవ్వాలి. అలా ప్రయాణం చేస్తూ కోన గారి చేతిలో పడింది. త్వరలోనే గీతాంజలికి పెళ్లి చేసి ఆడియన్స్ దగ్గర పంపిస్తారు. ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. చెప్పాల్సింది కోన వెంకట గారు చెప్పేశారు. ఒక్క మొక్క మిగిలింది, అది కూడా శ్రీనివాస్ రెడ్డి చెప్పేశాడు. సినిమాలు చాలా సినిమాలు చేశాను, కానీ రైట్ ఫ్రమ్ ద డే వన్ చేసిన దగ్గర నుంచి కాన్ఫిడెంట్గా సూపర్ హిట్, కామెడీ అద్భుతం, అసలు ప్రతి సీన్ కూడా చాలా బాగా వస్తుందని చెప్పి చాలా ఎవ్రీడే ఎంజాయ్ చేస్తూ షూటింగ్. ఇది నా లైఫ్లో ఫస్ట్ మూవీ అండి. శ్రీనివాస్ రెడ్డి హీరోగా మెయిన్ లీడ్గా ఒక మంచి పాత్ర చేస్తాడని చెప్పి ఈ కథ ఎంత బాగుందని చెప్పి 2 years వింటున్నాం, కానీ ఫస్ట్ డే నుంచి సినిమా అవ్వాలని కోరుకుంటే చాలాసార్లు మీ ఫోన్లో డిస్కస్ చేసుకుని ఉండేవాళ్ళు. ఈ సినిమా ఇప్పుడు కార్యరూపం దాల్చి ఇప్పుడు కోన వెంకట గారి దయ వల్ల ఇది మంచి పొజిషన్కి వచ్చి అంజలి గారు ఒప్పుకొని చేయడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకా బ్రహ్మానందం గారి గురించి వద్దంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ నమస్కారం అండి.
సార్ ఫస్ట్ శ్రీనివాస్ రెడ్డి గారు సీతం వాకిట్లో సినిమాలు చెట్టు చేస్తుంటే సరదాగా ఒక కథ చెప్తానండి రమేష్ గారిని చెప్తే ఎవరండి లీడ్ అంటే నేనేనండి అన్నారు ఆయన లీడ్. తర్వాత హీరోయిన్ పాత్ర మెయిన్ ఈ సినిమాకి ఎవరు చేస్తారంటే అదేనండి ఇంకా సర్చింగ్లో ఉన్నా. ఈయన సినిమా ఎప్పుడు తీసి ఇదంతా అయ్యని అనుకున్నానండి ఫ్రాంక్గా. కానీ ఆయన సంకల్ప బలం ఎంత గొప్పదంటే ఎంబీవీ సినిమా లాంటి ఎంబీవీ అంత బిల్డర్స్ ప్రెస్టీజియస్ బిల్డర్స్ వైజాగ్లో ఆయన బ్యానర్ బ్రహ్మానందం గారి చేతుల మీదుగా వాళ్ళు ఓపెన్ అవ్వడం, వివి వినాయక్ గారు ఫస్ట్ లుక్ ఓపెన్ చేయడం, అలాగే కోన వెంకట్ గారు దీనిలోకి వచ్చి ఆయన ప్రజెన్స్ రావడం, అంటే ఇంత భారీ ఎత్తున కంటి ముందే ఓపెన్ అవుతుంటే చాలా ఆశ్చర్యంగా, అంటే ఆయన సంకల్ప బలం ఎంత గొప్పది. అలాగే అంజలి గారు మెయిన్ లీడ్, ఆవిడ చేస్తే ఆ ప్రెసెన్స్ కానీ ఆ గ్రేస్ కానీ ఆ పాత్రకి ఎలా వస్తుంది అనుకుంటున్నాం. అంజలి గారు చేస్తే బాగుండు ఒప్పుకుంటారని. ఫైనల్గా ఇవన్నీ కంటి ముందే నిజమై జరగడం చాలా ఆశ్చర్యంగా ఆనందంగా ఉందండి. ఇక నా క్యారెక్టర్ చాలా బాగా నాన్నగారితో ఫస్ట్ టైం ఫోటోతో ఇంటరాక్ట్ అయ్యి చాలా మంచి ట్రాక్ అండి, అది చాలా బాగా డిజైన్ చేశారు. పెద్ద హిట్ అవ్వాలి పిక్చర్, అంత మంచి సినిమా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చిన కోన వెంకట్ గారికి, ఇందులోకి రావడానికి హెల్ప్ చేసిన శ్రీనివాస్ రెడ్డి గారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఈ సినిమాకి రాజేష్ అన్నట్టు చాలా చాలా పాజిటివిటీ ఉంది డే 1 నుంచి కూడా. కథ అద్భుతమైన కథ, అది అందరూ చెప్పిందే. కానీ ఒక పాజిటివ్ వైబ్రేషన్, పాజిటివ్ అట్మాస్ఫియర్ సెట్లో 24 hours ఉంటూనే ఉంటుంది అక్కడ ఉన్నంతసేపు. అది ఫస్ట్ సైన్ సినిమా హిట్ అవ్వడానికి. సో అదే పాజిటివ్ సైన్తో ఇప్పుడు ప్రెస్ మీట్ కూడా అంతే పాజిటివ్గా ఉంది. అదే పాజిటివ్ సైన్తో రెస్ట్ ఆఫ్ ద సినిమా కూడా షూటింగ్ కంప్లీట్ చేసి సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కోన వెంకట్ గారికి చాలా చాలా థ్యాంక్స్. ఫస్ట్ నేను ఈ సినిమా గురించి థ్యాంక్స్ చెప్పాలి అని ఎవరికైనా చెప్పాలంటే నిజంగా కోన వెంకట్ సార్కి చెప్పాలి. బికాజ్ నేను ఈ సెట్లో ఏ రోజు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వలేదు. నా కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి ఎనీథింగ్ నేను అస్సలు అన్కంఫర్టబుల్ ఫీల్ అవ్వలేదు. బికాస్ నాకు అంత ఫ్రీడమ్ ఇచ్చారు. ఎనీథింగ్ ఏది నీకు కంఫర్టబుల్గా ఉంటే అది చేయని చాలా సపోర్ట్ ఇచ్చారు. సో అందుకని కోన సార్కి చాలా చాలా పెద్ద థ్యాంక్స్. అండ్ వచ్చిన వివి వినాయక్ గారికి లోగో లాంచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ బ్రహ్మానందం గారితో బల్బులో చేసినా కూడా నాకు కాంబినేషన్ లేదు. జస్ట్ 2 days బ్యాక్ నేను వర్క్ చేశాను, చాలా ఫన్ఫుల్గా అనిపించింది. అండ్ గ్లాడ్ సార్ టు అండ్ మా డైరెక్టర్ రాజ్ కిరణ్ గారు. ఫస్ట్ మూవీ అయినా కూడా ఒక్కొక్క సీన్ ఒక్కొక్క షాట్ కూడా చూసి తీస్తున్నారు. మూవీ చాలా బాగా వస్తుంది. అండ్ మా కెమెరామెన్ శ్రీరామ్ గారు చాలా అందంగా నన్ను చూపించారు. ఈ ఒక్క షాటే నాకు సినిమాలో చాలా ఇష్టమైన షాట్ అని చెప్పాలి, నా ఇంట్రడక్షన్ షాట్. అంత బాగా పిక్చరైజ్ చేశారు. అండ్ రావు రమేష్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, అండ్ రాజేష్, శంకర్, మధు అండ్ ఎవ్రీవన్, అందరితోటి వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. కమింగ్ టు మై టైటిల్ గీతాంజలి, టైటిల్ రోల్ ప్లే చేయడం సెకండ్ టైం అయినా హీరోయిన్ సెంట్రిక్ మూవీ వర్క్ చేయడం ఇదే ఫస్ట్ టైం. చాలా హ్యాపీగా ఉంది. నన్ను నమ్మి మొత్తం సినిమా అంతా మొత్తం నన్ను నమ్మి పెట్టినందుకు చాలా థ్యాంక్స్ సార్, కోన సార్. నేను నా బెస్ట్ నేను ట్రై చేశాను. అండ్ ఆడియన్స్కి ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. ఇందులో ఒకటి కోన వెంకట్ గారు డి సినిమా చూసిన తర్వాత ఆయన నా సినిమా కూడా డైలాగులు రాస్తే బాగుండు అనుకుంటే డబుల్ ఇచ్చారండి నాకు ఇంక్రిమెంట్. ఆయన మాటలు రాస్తూ ఈ సినిమా ప్రొడ్యూస్ చేయడం. నెక్స్ట్ జర్నీ చూసిన తర్వాత అంజలికి ఫ్యాన్ నేను. అనుకోకుండా అంజలి గారు ఈ సినిమాలో హీరోయిన్, ఆవిడతో చూసే అదృష్టం కలిగింది. ఇక బ్రహ్మానందం గారు అయితే ఇక చెప్పవలసిన లేదు. బ్రహ్మానందం గారు ఏ సినిమాలో ఉంటే ఆ సినిమా ఆయనే లీడ్ చేస్తారు. ఎంఈవి సత్యనారాయణ గారు చెప్పారంటే ఒక ఫ్యాషన్ సినిమా, అంటే ఒక ఫ్యాషన్, ఒక మంచి సినిమా తీయాలి అనే ఫ్యాషన్ నిర్మాత అండి. ఎప్పుడు కూడా ఆయన సెట్కి రారు, ఒక నమ్మకంతో వదిలేస్తారు. డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్ అవుతుందని ఆశిస్తూ ఇంత మంచి అవకాశాన్ని కోన వెంకట్ గారు ఇచ్చినందుకు మరొకసారి మా కుటుంబం మొత్తం కూడా ఆయనకు రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కోన వెంకట్ నాకున్న ఫ్రెండ్స్లో నాకు చాలా ఇష్టమైనవాడు. తను అంటే మా కుటుంబంలో ఒక సభ్యుల్లా ఉంటాడు. నాకు చాలా ఇష్టం తనంటే. తనకి ఒక మంచి వ్యక్తి ఎంబీవి గారు
ఈయన మా ఊరు పక్కనే ముద్దాపురం అని, ఆ ఊరు మా పక్కపక్క ఊర్లు, అక్కడ నుంచి వైజాగ్ వెళ్ళి ఆయన బాగా సెటిల్ అయ్యారు. అలాంటి ఒక మంచి వ్యక్తి పరిచయంతో ఒక మంచి సినిమా తీస్తున్నాడు. అంటే ఈ సినిమా తీయక ముందే పీవీపీ గారి దగ్గర ఈ సినిమా ఉన్నప్పుడే నాకు కోన చెప్పాడు, కథ విని అదిరిపోయింది కదా, చాలా బాగుంది అని చెప్పి అప్పుడే చెప్పాడు. సడన్గా అదే అలా తిరిగి తనే చేసేలా వచ్చింది. ఈ డైరెక్టర్ కూడా నాకు బాగా తెలుసు, నాకంటే ఇక్కడికి వచ్చాక తెలిసింది ఇతనని. అలాగే శ్రీనివాస్ రెడ్డి ఇప్పటి నుంచో ఇండస్ట్రీలో అందరికీ చాలా మంచి పరిచయంతో చాలా ఇదిగా ఉన్నాడు. తనకు కూడా ఈ సినిమా మంచి బ్రేక్ అవ్వాలి. ఈ సినిమా అంజలి చెప్పగానే అంటే కోన కథ వినగానే ఈ సినిమాలో అంజలి అయితేనే బాగుంటుందని అప్పుడు నాకు చెప్పాడు పీవీపీ ఆయన దగ్గర సినిమా ఉన్నప్పుడు. మొత్తానికి ఈ సినిమాకి ఏదో దశ ఉంది, అన్నీ బాగా జరుగుతున్నాయి. అలాగే ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. బ్రహ్మానందం గారు దీంట్లో అంటే ఇందాక కోన అంటుంటే నాకు ఆ వర్డ్ అని చాలా, బ్రహ్మానందం గారు విత్ డెవిల్ అంటే గోస్ట్ అంటే నాకు బాగా నవ్వు వచ్చింది. కామెడీ చాలా అద్భుతంగా వచ్చి ఉంటుంది. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి ఎంవివి గారికి నిర్మాతగా, కోన వెంకట్కి తనకి కూడా ప్రొడ్యూసర్గా, రైటర్గా, డైరెక్టర్గా అయిన అందరికీ మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కోన వెంకట్ గారికి నాకున్నది ఇవాళ బంధం కాదు. తోకలేని పిట్ట తీసిన దగ్గర నుంచి ఇందులో అప్పుడే ఒక రచయిత ఉన్నాడు, ఒక దర్శకుడు ఉన్నాడు నేను ఎప్పుడే అనుకున్నాను. ఇవాళ పొద్దునే అనుకున్నాం మాట్లాడుతున్నప్పుడు, మీరు తప్పకుండా రావాలి గురూజీ అంటే డెఫినెట్గా వస్తాను నేను, దాని గురించి ఆలోచించాల్సిన పని లేదని. ఇందాక 7:15కు ఫోన్ చేసి బయలుదేరొచ్చాను అని అడిగి బద్దకిద్దాం అనుకున్నాను. ఏం వెళ్తాంలే అని అనిపించింది. మీరు వస్తే కానీ తెలియదు గురువుగారు, మీరు రావాలి, అప్పుడు కానీ మీకేంటో నేనేంటో నా విషయం ఏంటో మీకు తెలుస్తుంది అన్నట్టు కొంచెం సీక్రెట్గా హారర్ కామెడీ చేస్తాడు కదా, అది హారర్ కామెడీ ఒకటి ఇచ్చాడు. దాంతో వెళ్ళకపోతే ఏమవుతుందో అన్న ఐడియా కూడా వచ్చి, తన మీద ఉన్నటువంటి ప్రేమ అలాంటిది. నాకు ఇష్టమైనటువంటి మనుషులు అతి తక్కువ మందిలో కోన వెంకట్ ఒకడు. 987 సినిమాలు చేశానప్పటికీ ఇంకో 13 సినిమాలు గట్టిగా మొక్కితే 1000 సినిమాలు అవుతాయి. సో ఇన్ని సినిమాలు నేను చలనచిత్ర పరిశ్రమ చేశాను అంటే అది నా గొప్పతనం అని నేను అనుకోవడం అంత మూర్ఖత్వం కోట్లేదు. ఇదేదో సబ్డ్యూడ్గా లేకపోతే ఏదో మొడెస్టీగా చెప్పే మాట కాదు, యథార్థం. ఎందుకు చెప్తున్నానంటే ఇన్ని సినిమాలు వాళ్ళు చేశారు కాబట్టి, ఆ సినిమాల్లో నన్ను పెట్టుకున్నారు కాబట్టి నేను చేయగలిగాను. నిజంగా మా గురువు గారు జంజాల గారి దగ్గర నుంచి, జన్మ ప్రసాదించిన తల్లిదండ్రుల దగ్గర నుంచి ఇవాటి వరకు నేను ఎంత రుణపడి ఉన్నాను అనుకుంటున్నానంటే, 30 సంవత్సరాలు దాటి 31వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాను చలనచిత్ర పరిశ్రమలో కమెడియన్గా ప్రవేశించి. ఇటువంటి స్థితిలో నన్ను తెలుగు చలనచిత్ర పరిశ్రమ ముఖ్యంగా కడుపులో పెట్టుకుని నా కోపతాపాలు, నా బీపీలు, నా మూడ్స్, నాకున్నటువంటి వాళ్ళెవరూ మా ఫ్యామిలీ మెంబర్స్ కాదుగా నన్ను సహించడానికి, నా కామెడీని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ పోలేరా సరదాగా అంటే అన్నాడు, ఏదో మాట్లాడుతూ ఏదో మనిషిని కెమెరా ముందు కమెడియనే తప్ప విడప్పుడు మనిషి కదా. నాకు భార్య, పిల్లలు, ప్రాబ్లమ్స్, సమస్యలు అన్నీ ఉంటాయి. విత్ ఆల్ దీస్ థింగ్స్ వీటన్నిటినీ నన్ను క్షమించి లైట్ బాయ్ దగ్గర నుంచి పెద్ద పెద్ద దర్శకుల వరకు నన్ను ఎంతో కడుపులో పెట్టుకుని ఆదరించినటువంటి తెలుగు చలనచిత్ర పరిశ్రమకి నేను మనసా వాచా కర్మణ నా జీవితాంతం రుణపడి ఉంటాను. నేను అంటిల్ మై బ్లడ్ ఈజ్ రెడ్, అంటిల్ ది గ్రాస్ ఈజ్ గ్రీన్, అంటిల్ ది స్కై ఈజ్ బ్లూ. నేను మిమ్మల్ని నవ్విస్తూనే ఉంటాను. నవ్వించే శక్తి నాకు ఇవ్వండి అని చెప్తున్నాను. నిన్నగాక మొన్న రిలీజ్ అయింది రేసుగుర్రం సినిమా. రేసుగుర్రం సినిమాలో నా క్యారెక్టరు ఎంత బాగుందని నా పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రానిక్ మిత్రులు మొత్తం, అంటే అతిశయోక్తి కాదనుకుంటే వేల ఫోన్లు వచ్చినాయి నాకు. నేను జనరల్గా ఫోన్ రాగానే ఎవరో ఫ్యాన్స్ కదా అని హలో రాంగ్ నెంబర్ అది చెప్పుండేవాడు. కానీ ఈ ఫోన్లన్నీ విని వాళ్ళకి ఆన్సర్స్ ఇచ్చి ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. ఇవాళ వరకు అంటే 31వ సంవత్సరం అడుగు పెట్టిన నాకు ఇంకా ఈ రకమైనటువంటి నేను కనపడితే నవ్వించేటువంటి ఆ ఫేస్కి భగవంతుడు ఆ స్టఫ్ ఇచ్చినందుకు షల్ బి థ్యాంక్ఫుల్ టు నేను నమ్ముకున్నటువంటి దేవుడు, నా బాలాజీ, నా ఏడుకొండలవాడు, నా వెంకటేశ్వర స్వామికి, ఆయన పాదాలకు నమస్కరించుకుంటున్నాను. ఇదేనేమో నేను వెంకటేశ్వర స్వామి భక్తుని తెలిసి నన్ను కోన వెంకట ఈరోజు ఇక్కడ ఇట్లా సన్మానం చేస్తాడని మాత్రం నేనేం అనుకోలేదు, ఊహించలేదు, నాకు తెలియదు. ఇది కూడా దైవ సంకల్పమే. ఎందుకంటే అందరూ సన్మానించడం వేరు,
ఏవేవో గిఫ్ట్లు ఇవ్వటం అవన్నీ వేరుగా ఉంటే స్వామివారి ప్రసాదం నాకు భోజనం పెట్టినటువంటి ఆ తండ్రి ప్రసాదాన్ని నాకు అందజేశారంటే సెంటిమెంట్గా చెప్తున్నాను కదండి. మై హ్యాపీనెస్ న్యూస్ నో బౌండ్స్. నా సంతోషానికి అవధులు లేవు. ఎన్నో జరుగుతుంటాయి, ఎన్నో చాలా 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 నేను విన్నాను. కానీ ఇంతమంది కళాకారుల ముందు, ఇంతమంది పాత్రికేయ మిత్రుల ముందు, వీళ్ళందరి ముందు నన్ను మనస్ఫూర్తిగా నిండు మనసుతో మీరందరూ అభిమానించినందుకు మనస వాచ కర్మణ నేను ఐ షల్ బి ఎవర్ 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 థ్యాంక్ఫుల్ టు యూ. నిజంగా నా జీవితాంతం తెలుగు చలనచిత్ర పరిశ్రమకి ఇదిగో ఇలాంటి ఆప్యాయత చూపించినటువంటి అందరికీ, అందరి మనసులకి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. కొన్ని కోట్ల నవ్వులు, కోట్లాది నవ్వులు, ఒక్కొక్క నవ్వు ఒక్కొక్క ఆశీస్సు నాకు నా జీవితానికి. అటువంటి ఆశీస్సులు ఎన్నో పొందిన భాగ్యం నాకు కలుగజేసినందుకు నాకు ఈ జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, నాకు అక్షరాభ్యాసం చేసి చలనచిత్ర పరిశ్రమ నేర్పించినటువంటి మా గురువు జంజాల గారికి, నాకు ఈ రకమైనటువంటి స్థితిని కల్పించిన ఈ మహనీయులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా ఇందాక డైరెక్టర్ గారు అన్నట్టు, వినాయక్ గారు అన్నట్టు బ్రహ్మానందం విత్ డెవిల్ అని ఇదిగో ఈ రాక్షస్ తోటి చేసేటువంటి అవకాశం నాకు కలిగింది. ఇందులో విచిత్రమైన విషయం ఏంటంటే ఫస్ట్ టైం అంజలితో యాక్ట్ చేయడం. అంజలి గురించి విన్నాం, అంజలి గురించి చాలా మంచి ఆర్టిస్ట్ అది ఇది అని చెప్పినప్పుడు ఓహో అలాగా అనుకున్నాను, కానీ నాకు యాక్ట్ చేసే అవకాశం కలగలేదు. లక్కీగా పరమేశ్వరుడు దేవల్ల ఆవిడతో నాకు కలిసి నటించే అవకాశం నాకు కలగడం. ఎవరో కొత్త కుర్రాడు డైరెక్ట్ చేస్తున్నాడు అని చెప్తే కుర్రాడు అనుకుని నేను ఎంటర్ అయ్యాను. ఓకే పర్లేదు, నేను కూడా కుర్రాళ్ళ జలామడుతున్నప్పుడు అతను జలామడవడానికి ఉందని నేను ఫీల్ అయితే, తర్వాత తను చేస్తున్నది చాలా సైలెంట్, కామ్గా తనకి ఏం కావాలో అది చిన్నగా రిక్వెస్ట్ చేసి అడిగి జాగ్రత్తగా ఆ సినిమాని డీల్ చేసే విధానం. నిజంగా ఈ సినిమాలో ఈయన ముఖ్యంగా మెయిన్ దీనికి పిల్లర్, ఈయన మూల స్తంభం అంటాం చూడండి మనకి. అటువంటి దానిలో ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఒక్క డైలాగ్ నేను రాసిన దానిలో అక్షరం కూడా మార్చడానికి వీలు లేకుండా చేయాలని వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి దీన్ని ఇంత అద్భుతమైనటువంటి సినిమాను తీయాలనేటువంటి అవకాశం ఈయన కలగటం, ఇటువంటి సినిమాని మొట్టమొదటి సినిమాగా తీసేటువంటిది సత్యనారాయణ గారి లాంటి వాళ్ళు కలగటం. దీనిలో శ్రీనివాసరెడ్డి, ఐ థింక్ శ్రీనివాసరెడ్డి వన్ ఆఫ్ ది బెస్ట్ కమెడియన్స్ ఇన్ తెలుగు ఫిలిం ఫీల్డ్. అటువంటిది అతను, నేను అన్నాను వచ్చి నేను ఇట్లా మెయిన్ క్యారెక్టర్ చేస్తున్నానంటే, శ్రీనివాసరెడ్డి ఇది నీకు అవసరమా, హీరోగా చేయడం నీకు అవసరమా చెప్పు, ఎందుకంటే మంచి కమెడియన్, బోర్డని కామెడీ వేషాలు వేసుకుంటూ వెళ్ళిపోతున్నావు, ఇదంటే ఇందులో హీరో అని కాదు గురువుగారు, దానిలో ఒక అద్భుతమైన కామెడీతో కూడుకున్నటువంటి చిన్న నాకెందుకో నచ్చిన క్యారెక్టర్, అందుకని నేను చేస్తున్నానండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటికీ ఎందుకంటే కొంచెం ఈ ఎమోషనల్గా ఎక్సైటింగ్ మూడ్లో ఉన్నాను కాబట్టి కొంచెం ఎక్కువ మాట్లాడినందుకు నన్ను క్షమించండి. నా వల్ల ఏమైనా పొరపాటుగా జరిగినా నన్ను క్షమించమని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఐ విష్ దెమ్ వన్స్ అగైన్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్.